హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నాను. అదే చికెన్ కారప్పొడి. మీలో ఎవరైనా చికెన్ కారప్పొడి తిన్నారా? తింటే కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరు ఎవరైనా చికెన్ కారప్పొడి చేయాలనుకుంటే వీడియో చూసి ఫాలో అయిపోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. మ్యారినేట్ చేసుకొని పీసెస్ అన్నీ పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టుకొని ఆరబెట్టుకొని అదే కడాయిలో ఒక 15 to 20 ఎండుమిర్చి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అవి కూడా ఆరబెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ వేసుకొని చికెన్ పీసెస్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. చికెన్ పీసెస్ మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కారప్పొడి బాగా వస్తుంది. చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి, వేడిగా పట్టుకోకూడదు. మిక్సీలోకి ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కరివేపాకు, సాల్ట్, ధనియాలు అన్నీ వేసి ఫస్ట్ అయితే కారం పట్టుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కారప్పొడి ఫస్ట్ పట్టుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ మిక్సీ జార్లోకి మళ్ళీ చికెన్ పీసెస్ వేసుకొని ఆ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోండి. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలానే రావాలి, ఇలా వస్తే బాగుంటుంది కారప్పొడి. సో ఈ పౌడర్ని మనం ఇంతకుముందు పట్టుకున్న పౌడర్లోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కారప్పొడి అయితే రెడీ అయిపోయినట్లే. చాలా చాలా బాగుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. టేస్ట్ వైజ్, లుక్ వైజ్ కూడా చాలా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.